వరాహ జయంతి. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం ఎన్నో అవతారాలలో ప్రతి యుగంలోనూ అవతరించారు. అలాంటి అవతారాలలో ముఖ్యమైన 21 అవతారాలను ఏకవిశంతి అవతారాలు అని పిలుస్తారు. వాటిలో అతి ముఖ్యమైనవి దశావతారాలు. ఆ దశావతారాలో 3వ అవతారమే వరాహ అవతారం. ఆది వరాహమూర్తి, యజ్ఞవరాహమూర్తి, మహాసూకరం, వరాహస్వామి వంటి పేర్లతో పిలువబడుతున్నారు. వరాహం అంటే పంది. ఈ రూపంలో అవతారం దాల్చడానికి కారణం ఉంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన బలగర్వంతో భూమినంతటినీ చాపలా చుట్టి పాతాళ లోకంలో దాక్కున్నాడు. బ్రహ్మ సృష్టి అయిన ఈ విశ్వంలో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయి అంటారు. అన్నిటిలోనూ అత్యంత ప్రాధాన్యం, ప్రభావం కలిగి ఉన్నది ఊర్ధ్వలోకాల్లో చేరి ఉన్న భూలోకం మాత్రమే. దాని మీదనే మానవాది సర్వ ప్రాణికోటి నివసించేది. మిగిలిన లోకాలన్నింటి ఉనికికి కేంద్ర స్థానం లాంటిది భూమి. అలాంటి భూలోకం ఉనికికే ప్రమాదం ఏర్పడితే మిగిలిన లోకాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇదంతా విష్ణువుకి విన్నవించుకున్నారు దేవతలంతా. భూదేవి సైతం తన బాధల్ని సమగ్రంగా విష్ణువుకి మొరపెట్టుకుంది. తనని రక్షించమని వేడుకుంది. వారి ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించడానికి వరాహ అవతారం ఎత్తాడు. పాతాళ లోకానికి చేరుకోవడానికి వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సముద్రంలోకి దిగి హిరణ్యాక్షుని సంహరించి చుట్టుగా ఉన్న భూమిని తన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ప్రతిష్ఠించారు. హిరణ్యాక్షుడిని సంహరించిన తరువాత వరాహస్వామి భూమి మీద తిరిగిన ప్రదేశమే నేటి తిరుమల కొండ. తిరుమల కొండ మొదట వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. తిరుమల కొండపై ఉండటానికి కొంత స్థలం ప్రసాదించమని వెంకటేశ్వర స్వామి వరాహస్వామిని అడగగా అప్పుడు వరాహస్వామి తనకు మూల్యం చెల్లిస్తే తప్పకుండా స్థలం ఇస్తానని అన్నారు. అప్పుడు అప్పుగా శ్రీనివాసుడు తన దగ్గర ధనం లేదు, అందుకు ప్రతిగా మీరు ఇచ్చే స్థలానికి నా దర్శనానికొచ్చే భక్తులు ముందుగా మీ దర్శనం చేసుకుని ప్రథమ నైవేద్యం మీకు చెందేట్టుగా చూస్తాను అని బదులిచ్చారు. దానికి అంగీకరించిన వరాహస్వామి వెంకటేశ్వరునికి 100 అడుగుల స్థలాన్ని ఇచ్చినట్టు పురాణాల్లో తెలుపబడింది. తిరుమల కొండపై వెంకటేశ్వరుని ఉండడానికి అనుమతి ఇచ్చిన వరాహస్వామిని 3 రూపాల్లో కొలుస్తారు. ఆది వరాహస్వామి, ప్రళయ వరాహస్వామి, యజ్ఞ వరాహస్వామి. తిరుమలలో ఆది వరాహస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీ మహావిష్ణువు. అందుకే తిరుమల క్షేత్రంలో 2 అవతారాలలో 2 మూర్తులతో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల కోరికలు తీరుస్తున్నారు. వరాహ రూపంలో ఉన్న విష్ణువుకు ప్రత్యేకంగా ఆలయాలు లేవు. ఆ తరువాతి అవతారమైన నరసింహ అవతారంతో కలిసి సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా పూజలందుకుంటున్నాడు.